ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోలో యానిమేషన్ మన సబ్స్క్రైబర్ చేయమని అన్నారు. యానిమేషన్ లేదులే కానీ అంటే ఆ వీడియోలో ఉన్న డైలాగు దాంతోపాటు సాంగ్ యానిమేషన్ చేయమన్నారు. ఫస్ట్ ఆ వీడియోని ఎలా ఉందో చూద్దాం మనం. నేను చేసిన కదా అది చూద్దాం. అబ్బా లవ్ చేస్తే ఇట్లాంటి అమ్మాయిని లవ్ చేయాలనుకుంటామా? నా మనసుకైతే అది నువ్వే. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను మీకు అంత ఫ్రీగా ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా చూడొచ్చు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన. ఓకే, వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేను ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాను, కానీ ఇక్కడ మీరు చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తుంది. అందులో ఉన్న హ్యాడ్ సింబల్ కానీ యానిమేషన్ కానీ కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే ఫుల్ ప్రాజెక్ట్లో అన్నీ చెప్పనీకే రాదు, ఓన్లీ టెంప్లెట్ అది మాత్రమే చెప్పనీకి వస్తుంది, మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే, ప్రాజెక్ట్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇంకోటి ఇంకో వీడియో కూడా ఇస్తాను, కావాలంటే ఇంకో వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తా. ఇమేజ్ అనుకోవచ్చు, ఫోటో అనుకోవచ్చు, ఏదైనా ఇమేజ్ అనుకోవచ్చు, వీడియో క్లిప్ అనుకోవచ్చు, ఏదైనా ఒకటి యాడ్ చేయండి. నేను ఒక ఫోటో క్లిప్ యాడ్ చేస్తా. ఈ ఫోటో క్లిప్ యాడ్ చేసి దీని అయితే కరెక్ట్గా 4 సెకండ్ వరకు పెట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా కిందికి తీసుకొస్తున్నా. ఇదే ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి విగ్నెట్ యాడ్ చేస్తున్నా. పంచ్ అవుట్ ఆన్ చేసి సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నా, ఫెదర్ మ్యాక్సిమం పెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేసి ఎక్స్పోజర్ని 56 మైనస్లో చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ మొత్తం మైనస్లో చేసుకుంటే బ్లాక్ అండ్ వైట్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇంకో వీడియో ఇస్తాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి, రొటేట్ చేసుకోండి, దీన్ని జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సబ్మిట్ చేయండి, ఇలా వస్తుంది, కొంచెం జూమ్ చేసుకోండి. ఇది ఓకే, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇది మనకు ఒక ప్రాసెస్. దీనికి కొంచెం ఇప్పుడు మనకైతే ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి, చెప్తాను. కాపీ చేసి ఫోటోని డిలీట్ చేసి మీ యొక్క ఫొటోస్ ఉన్నాయి కదా అవి వరుసగా యాడ్ చేయండి, నేను చెప్తాను, మీరు వరుసగా యాడ్ చేసుకోండి. ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అది 1 by 1 రీపీట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రీప్లేస్ పెట్టాలంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఇలాగైతే అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఫొటోస్ని ఇలాగైతే పైనుంచి ఇలాగైతే టిక్ మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత పైన ప్లస్ అక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది ఇక్కడ. ఓకే, యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేయండి, స్పీడ్ అంటే టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, అది చూడండి, ఇది ఎఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకైతే ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అది హార్ట్ సింబల్ది, నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పలేదు కాబట్టి ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెప్పాను కదా మనకు అంత చెప్పేంత టైం ఉండదు అందులో, కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో, ఈ హార్ట్ వీడియో కూడా ఇస్తాను. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమా కీ ఉంటుంది, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ కీ కలర్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఈ గ్రీన్ కలర్ పైన ఇలా టిక్ మార్క్ పెట్టుకోండి, రిమూవ్ అయిపోతుంది. దీన్ని కొంచెం ఎక్కువ పెట్టుకోండి, చాలు. మీ వీడియో రెడీ అయిపోయింది, ఇలా చాలా బాగా వచ్చింది. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి.